అతడు చెరుకు పండించే రైతు. పండిన పంటను ఫ్యాక్టరీకి పంపేవాడు. ఎంత కష్టపడినా గిట్టుబాటు ఉండేది కాదు. అంతేకాకుండా ఓసారి అనుకోకుండా చెత్తను అంటించినప్పుడు కొత్త పంట అంటుకోవడంతో ఫ్యాక్టరీ వారు నీవే అంటించావని అవమానించారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యానికి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తను పండించిన చెరుకు నుండి తానే బెల్లం తయారు మొదలుపెట్టాడు. టేస్టీగా స్వచ్ఛంగా ఉండడంతో ఆ చుట్టుపక్కల వారు ఎగబట్టారు. దీంతో ఆ రైతు సంతోషంగా ఉన్నాడు. ఆ రైతు కథ మీరు చూడండి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లికి చెందిన రైతు కేతిరాములు తనకున్న 3.5 ఎకరాలతో పాటు పక్కనే మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరుకు సాగు చేస్తున్నారు. కామారెడ్డి పరిసర ప్రాంతాలు ఒకప్పుడు బెల్లం తయారీకి ప్రసిద్ధి. డిసెంబర్ నుంచి సుమారు 3 నెలలు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా బెల్లం గుమగుమలొచ్చేవి. రైతులు పెద్ద ఎత్తున చెరుకు సాగు చేసి బెల్లం తయారు చేసేవారు. కానీ గత 10 సంవత్సరాలుగా బెల్లం వాడకం బాగా తగ్గింది. రైతులు పండించిన చెరుకును ఫ్యాక్టరీకి అమ్మేస్తున్నారు. కేతి రాములు కూడా పండించిన చెరుకు పంటను ఫ్యాక్టరీకి పంపించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర వచ్చేది కాదు. దీని ఖర్చులు పోను టన్ను చెరుకుకు కేవలం 2,500 రూపాయలు మాత్రమే మిగిలేవి. ఓసారి ప్రమాదవశాత్తు కొంత పంట కాలిపోవడంతో ఒప్పందం చేసుకున్న ఫ్యాక్టరీ వారు కావాలని కాల్చారు అన్నారు. దీంతో కేతిరాములు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి నుండి తాను పండించిన చెరుకు నుండి తానే స్వంతంగా బెల్లం తయారు చేస్తున్నాడు. నా పేరు కేతిరాములు, రామేశ్వరపల్లి గ్రామము, బిక్నూరు మండలం. మాకు ఇంతకుముందు ఏమైందంటే ఫ్యాక్టరీ కొట్టేవాళ్ళం. ఆ ఫ్యాక్టరీ కొడితే ఏమైందంటే ఎలుగడేస్తే కొట్టుకపోలేరు. అందువల్ల విసుకొచ్చి నేను బెల్లం ఆడుతున్నా. ఇట్లా అమ్మితే బాగానే అనిపిస్తుంది. ఫ్యాక్టరీ కంటే న్యాయం అనిపిస్తుంది. ఫ్యాక్టరీ కొట్టే బాధలు బెల్లం అనుకుని న్యాయం అనిపిస్తుంది. అందులో ఏం లాభం లేకుండా అయిపోయింది ఫ్యాక్టరీలో. ఇక ఫ్యాక్టరీలు అంటే ఇప్పుడు ఈసారి 3,800 అంటుండ్రు. అయినా నేను కొట్టలేను. ఇక 3,800 అంటే 1,200, 1,500 పోతూనే పోతాయి. 25,000-26,000 వస్తుంది టన్నుకు. 20,000-26,000 ఈ సంవత్సరం పెట్టుబడి ఏం వెళ్తుంది, ఏం లాభం వస్తుంది అని ఒక సంవత్సరం అంతకుముందు ఒక సంవత్సరం బ్యాక్కి 1,00,000 రూపాయలు లాస్ అయిపోయినా. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నా. నా పేరు రవి అన్న. అది మాది రామేశ్వరపల్లి విలేజ్, బిక్నూరు మండలం. మన పొలం వచ్చేసి టోల్గేట్ దగ్గర ఉంటుంది, బిక్నూరు టోల్గేట్ దగ్గర. ఇది బెల్లము మనము మొన్న రీసెంట్గా 1 వీక్ నుండి స్టార్ట్ చేసాము. 100 రూపీస్ కేజీ అమ్ముతున్నాము. ఒక 3 ఎకరాల్లో తోట ఉంది. ఫ్యాక్టరీకి కొట్టడం వల్ల మనకు గిట్టుబాటు ధర లేదు, అందు గురించి అని. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ మనము చెరుకు ఫ్యాక్టరీకి కొట్టడం వల్ల లాస్ అయిపోయినాము. అది కొంచెము గాలి దుమారం లేచి వాడే అంటిపెట్టినప్పుడు మనం ఉన్న చెరుకు, కొట్టుకోబోని చెరుకు అనేది కాలిపోవడం వల్ల మనకు 1,20,000 రూపాయలు లాస్ అయినాం. అందువల్ల ఈ బెల్లం వండడం వల్ల ఏమైనా లాభం ఉంటుందేమో అని చెప్పేసి ఈ విధంగా ప్రయత్నం చేశాము. ఇది పర్లేదు, లాస్ట్ ఇయర్ కూడా వండినాము. మంచి అంటే ఫ్యాక్టరీకి కొట్టిన దానికంటే కొంచెం లాభం అనిపించింది. అందుకనే ఈ ఇయర్ కూడా ఇక్కడ రోడ్డుకు పెట్టామన్నట్టు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొంచెం లోపలికి ఉండే నాకు కొంచెం సేల్ కూడా కాలేదు ఎక్కువ. ఈసారి ఏం చేసినామంటే రోడ్డుకు మనకు ఇది మేము కౌలుకు చేసే చైన్లో సెటప్ చేసి ఇక్కడ పెట్టినాం. మంచి మొత్తం చెరుకు 3 ఎకరాలలో ఉంది. మొత్తం బెల్లమే వండుతున్నాం. కౌలు 4 ఎకరాలు కౌలు, చెరుకు వచ్చేసి 3 ఎకరాలలో ఉంది. ఒక 150 లీటర్ల పాలు వస్తే 32 కిలోల బెల్లం వచ్చుద్ది. అంటే 1 కేజీ బకెట్లు ఉన్నాయి. ఇక బిస్కెట్ టైప్లో చెక్క తీస్తాము, అలా కొంత తీస్తున్నాము. బకెట్లలో వేస్తున్నాం, కేజీ బకెట్లు. ఇక చెక్క తీసినప్పుడు పొడి పొడిగా మిగిలిపోయిందని రౌండ్గా లడ్డు షేప్లో కట్టిస్తున్నాం. ఇక మొత్తం సేల్ అవుతుంది, ఏది కూడా ఉండట్లేదు ఇక్కడ. ప్రస్తుతం బిక్కనూరు టోల్గేట్ వద్ద రాగానే వాహనదారులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి ఒకప్పటి బెల్లం వాసన రుచి చూస్తున్నారు. కేతిరాములు వ్యవసాయ క్షేత్రం వద్దే కల్తీ లేకుండా స్వచ్ఛమైన బెల్లం తయారు చేయడంతో ప్రజలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్న బెల్లంను చెరుకు పాలు కొంటున్నారు. కిలో బెల్లం 100, లీటర్ చెరుకు రసం 50 విక్రయించడంతో అటు రైతుకు ఇటు కొనుగోలుదారులకు లాభం చేకూరుతుంది. For more videos like this, subscribe Big TV channel.